హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము క్యూట్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటో రెసిపీ. స్వీట్ పొటాటోస్ని చిన్న ముక్కలుగా చేసుకుని వాటర్లో వేసి బాయిల్ చేయాలని ఒక 10 నిమిషాల పాటు. ఈ స్వీట్ పొటాటోస్ అనేవి చాలా అంటే చాలా హెల్దీ అండి. వీటిలో అనేక రకాల విటమిన్స్ అనేవి ఉన్నవి. వీటిని సన్నగా ఉన్న పిల్లలకి పెడితే వాళ్ళు పుష్టిగా ఎదుగుతారండి. సో నార్మల్గా మనం బాయిల్ చేసి ఇస్తే వాళ్ళు అసలు తినరు. ఇలా స్నాక్ చేసి ఇస్తే ఖచ్చితంగా తింటారు. సో వీటిలో చాలా రకాలైన హెల్త్ బెనిఫిట్స్ అనేవి దాగి ఉన్నాయి. ఇలా మెత్తగా అయ్యాక ఒక ఫోర్క్ సహాయంతో దగ్గరగా స్మాష్ చేయండి. పిల్లలకి ఇది డైజెషన్ ప్రాబ్లం కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓకేనండి, ఇలా దగ్గరగా స్మాష్ చేసుకున్నాక ఇందులో ఒక 2 స్పూన్స్ మైదా పిండిని యాడ్ చేయండి. మైదా ప్లేస్లో గోధుమ పిండిని యాడ్ చేసినా పర్వాలేదండి. సో 2 స్పూన్స్ మైదా పిండిని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇందులో స్వీట్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 2 స్పూన్స్ బెల్లాన్ని కూడా యాడ్ చేయండి. అది నల్ల బెల్లం అండి, అందుకే ఆ కలర్లో ఉంది. సో నల్ల బెల్లాన్ని యాడ్ చేసి ఆ 3 దగ్గర అయ్యేలాగా కలుపుకోండి. దగ్గరగా ఒక చపాతీ ముద్దలా చేసుకోవాలి. ఓకేనా అండి. సో చేసుకున్నాక వాటిలో ఒక స్మాల్ స్పూన్ నెయ్యి వేసి వాటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న అప్పడాల కింద చేసుకోవాలి. ఓకేనండి. అప్పడాల కింద చేసుకున్నాక మనకి ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన దాన్ని పెనం మీద నెయ్యి వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని వాటిని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఓకేనండి. సో స్వీట్ పొటాటోస్ అనేవి ఖచ్చితంగా పిల్లలకి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత కింద వేయించాక మళ్ళీ తిరిగి టర్న్ తిప్పి ఇంకో 5 మినిట్స్ వేయించండి. ఓకేనా ఫ్రెండ్స్. సో స్వీట్ పొటాటోస్ అనేవి ఖచ్చితంగా పిల్లలకి పెట్టండి. వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదు, డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది, బోన్స్ కూడా చాలా మంచిది. ఓకేనండి. అదేవిధంగా పెద్దలు కూడా తింటే చాలా హెల్దీ అండి. సో ఈ రకంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ యొక్క హెల్దీ స్నాక్ చాలా ఈజీ అండ్ హెల్దీ స్నాక్. సో తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఓకేనండి. మా పాప కూడా సూపర్ అంటుంది. సో మా బాబు మామూలుగానే అన్నం తక్కువ తింటాడండి, అసలు తినడు, తక్కువగానే కాదు అసలు తినడు. సో ఇలా స్నాక్ చేసి పెడితే వాళ్ళు ఖచ్చితంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.